జపాన్లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకమని దీని బారిన పడిన బాధితులు 2 రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. జపాన్లో కరోనా ఆంక్షలు సడలించిన తరువాత ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తుంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యువడికి చేరుస్తుందని అంటున్నారు. ఇక 2024 జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కు చేరుకున్నాయని జపాన్ వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యువడికి చేరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈటింగ్ బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పలు పరిశోధనలో తేలింది. టోక్యో విమెన్స్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల వైద్యులు జపాన్లో ఈ ఏడాది చివరి నాటికి ఈ కేసుల సంఖ్య 2500కి చేరుకోవచ్చని అంటున్నారు. జపాన్లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకమని దీని బారిన పడిన బాధితులు 2 రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. జపాన్లో కరోనా ఆంక్షలు సడలించిన తరువాత ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తుంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యువడికి చేరుస్తుందని అంటున్నారు. ఇక 2024 జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కు చేరుకున్నాయని జపాన్ వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యువడికి చేరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈటింగ్ బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పలు పరిశోధనలో తేలింది. టోక్యో విమెన్స్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల వైద్యులు జపాన్లో ఈ ఏడాది చివరి నాటికి ఈ కేసుల సంఖ్య 2500కి చేరుకోవచ్చని అంటున్నారు.